ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్వైఫ్ ఛానల్. ఈ రోజు మీరు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటుంది రంగోలీ అండి. చాక్ పీస్ తో పెయింటింగ్ లాగా. సో చాక్ పీస్ పెయింటింగ్ అనొచ్చండి. అంత ఈజీగా అయిపోతుంది. ఎంత పెద్ద ముగ్గు అయినా చాలా ఈజీగా మనం ఫీల్ చేసేసుకోవచ్చు కలరింగ్ అనేది. ఇది మెయిన్ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా దీని మీద శాండ్ అనేది ఎలా వేయాలి, హ్యాపీ న్యూస్ కూడా శాండ్తో ఎలా వేసుకోవాలి, అచ్చులు కూడా దొరుకుతాయండి. అచ్చులతో కూడా మనం ఈజీగా అలా వేసుకోవచ్చు అనేది మీకు డిఫరెంట్ లో 3 నేను చూపిస్తానండి ముగ్గులు. ఒకసారి ఈ వీడియో అప్లోడ్ ఇంత లేట్ గా చేసినందుకు సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఎవరైనా చూస్తే మట్టుగా ఫాలో అవడానికి ట్రై చేయండి, చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనం విత్ ఇన్ 10 మినిట్స్ 50 మినిట్స్ లో మనం ఈజీగా మన రంగు అనేది ఫిల్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇది డ్రై అయిన కొద్దీ దాని కలరింగ్ ఇంకా బాగా కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా అట్ ద సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం దీనికి కావాల్సిన సామాన్ అనేవి చూద్దామండి. ఇదిగోండి కలర్ చాక్ పీస్ బాక్స్. ఇది డోమస్ అయితే బాగుంటుందండి. నా దగ్గర డోమస్ దొరికింది. ఇలాంటి కప్స్ అండి. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటున్నా అన్ని కలర్స్ బట్టి కప్స్ తీసుకోండి. సో మీ దగ్గర ఏ కప్ ఉన్నా ఓకే. సో ఇలాంటి కప్ అనేది ఒకటి తీసుకోవాలి. సో వైట్ చాక్ పీసెస్ అండి. నెక్స్ట్ గ్లాస్ వాటర్ అండి. బ్రషెస్, మీ దగ్గర ఎన్ని బ్రషెస్ ఉంటే అన్ని మంచిది, ఎక్కువైనా పర్లేదు. సో ఇలాంటిది చిన్నది ఉంటుంది కదండి, అమ్మంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ముందుగా ఒక కలర్ మీకు చూపిస్తానండి, తర్వాత అన్ని కలర్స్ ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఈ చాక్ పీస్ తీసుకుందామంటే జస్ట్ దీన్ని పీసెస్ చేసేద్దాం. చేసి ఇందులో వేసేద్దాం. చాలా మెత్తగా అనేది మనం కొట్టేసుకోవాలండి ఫస్ట్ దీన్ని. ఇవ్వండి. సో మెత్త పౌడర్ లా అయిపోయింది. సో ఈ పౌడర్ ని ఇప్పుడు మనం ఇందులోని వేసేసుకుందాం. ఒక్కసారి మనం ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ముగ్గు అయిపోతుందండి. నేను ఈసారి ఇది వేస్తాను. నెక్స్ట్ శాండ్ ఉంటుంది కదండి, శాండీ కలర్స్. సో దాంతో కలర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంటుంది కదండి. వెల్కమ్ టు 2020, విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో అదంతా నేను శాండ్ తో వేస్తానండి. సో ఇది మట్టుగా పెయింట్ వేసి చూపిస్తాను నేను. ముగ్గు అనేది చాలా బాగుంది, చాలా నీట్ గా వచ్చింది, చాలా వేగంగా అయిపోతుంది కూడా. ఈవెన్ కలర్స్ ఒకవేళ దొరకపోయినా, ఈవెన్ చూడండి చిన్న చిన్న ప్యాకెట్స్ కలర్స్ ఉంటాయి, చాలా అలాంటి కలర్స్ తో కూడా మనం వేసుకోవచ్చండి. ఒక క్లాత్ కూడా తీసుకోవాలండి మనం. ఓకే, ఇప్పుడు నేను ముగ్గు ముందుగా వేసేస్తున్నాను. అది వేసాక మీకు చూపిస్తానండి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నానండి. సో కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్ని అలానే చేసేసుకోవాలండి. ఇవ్వండి అన్ని నేను ఆల్రెడీ కలర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఫిల్ చేద్దాం. సో ఫిల్ చేయడానికి పక్కన మెయిన్ గా గ్లాస్ తో వాటర్ ఉండాలి. ఏమైనా బ్రషెస్, పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదండి మీ దగ్గర. సో ఈ థిక్నెస్ ఉన్నదైతే బాగుంటుందండి. పెద్ద పెద్దగా ఉన్నదైతే ఫిల్లింగ్, చిన్న చిన్నదిగా ఉన్నదైతే ఇది బాగుంటుంది. పక్కన క్లాత్ కూడా ఉండాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లోటస్ కదండి, మనం ఇది వేద్దాం. పింక్, డార్క్ పింక్. కలర్ అయింది కదా, ఇందులో వాటర్ లో ముంచేద్దాం. మీకు క్లాత్ కూడా తీసుకోమని చెప్పాను కదా. సో క్లాత్ జస్ట్ దీన్ని ఎలా అనేద్దాం, అయిపోతుంది. సో ఇక్కడ మనం గ్రీన్ వేద్దాం.
చూసారా ఫిల్ అయ్యాక ఎంత బాగుందో, చాలా బాగా వస్తుంది. నేను ఈవెన్ ఒకసారి ఫినిషింగ్ కూడా ఇచ్చానండి. వైట్ చాక్ పీస్ డబుల్ గా వేసాను నేను. లేదు మీరు నీట్ గా ఒకసారి అలా అయినా మంచిదేనండి. ఈ మిడిల్ ది మీరు అబ్జర్వ్ చేస్తే నేనైతే ఫినిషింగ్ ఇవ్వలేదండి. దానికైతే వైట్ దాంతో ఫినిషింగ్ ఇచ్చాను నేను. సో అందుకు కొంచెం అలా కనిపిస్తుంది. సో ఫినిషింగ్ ఇవ్వకుండా మనం జాగ్రత్తగా వేసుకుంటే ఇలా బాగుంటుందండి. మాక్సిమం ఇలా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు అది కూడా చూపించాలని చెప్పి దాన్ని నేను అలా చేశాను. ఒకసారి చూడండి. ఈ టైప్ ని ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇది నేను మార్కెట్ లో తీసుకున్నాను. ఇది పీస్ 100 రూపీస్ పడిందండి.